Madam, ready, madam? Yes. Okay. Start. Hello students, good evening everyone. Welcome to Sridhar CC. సో ఈరోజు మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్కి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. సో సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ మనకి కొన్ని ఎగ్జామ్ డేట్స్ని అంటే అన్నీ కాదు కొన్ని మార్పులు చేర్పులు చేసింది. ఓకే, సో దానికి సంబంధించి మన న్యూ అప్డేట్తో ఈరోజు మనం ఈ వీడియో రిలీజ్ చేస్తాం. ఓకే, సో ఎస్ శ్రీధర్ సిసి, సో ఆల్మోస్ట్ 20 years experience in the field of banking, like all the public sector banking ki sambandhinchi exams, clerk avvachu, PO avvachu, RRB regional rural banks avvachu, LIC and many other insurance companies. So daniki sambandhinchi we are having almost 20 plus years of experience, and Sridhar CC is always known for banking, but now we are going to show our results also in staff selection commission and also in railway recruitment board. So already SSC monna last jarigina CHSL lo kani CGL lo kani, yes, we once again proved that we are result superstar. Okay, so దీనికి సంబంధించి మనకి రైల్వే అప్డేట్ ఒక్కసారి డేట్స్ అయితే క్లియర్ గా చూడండి. ఓకే, సో ఆర్ఆర్బి ఏఎల్బికి సంబంధించి టోటల్ వేకెన్సీస్ ఆల్రెడీ మీరు చూసిందే 18,799 వేకెన్సీస్, అండ్ దీనికి సంబంధించి సిబిటి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి దీంట్లో ఎటువంటి మార్పులు లేవు. ఓకే, సో 25th నవంబర్ నుంచి 29th నవంబర్ వరకు మనకి సిబిటి ఎగ్జామ్ జరగనుంది. ఓకే, ఆఫ్ ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్. క్లియర్? ఎస్, అండ్ ఈ డేట్స్ అన్ని మీరు ఒక దగ్గర, బికాస్ మీరు చాలా మంది లైక్ మెనీ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ మెనీ ఎగ్జామ్స్ కాబట్టి, సో ఒక దగ్గర మీరు రాసుకుని జాగ్రత్తగా పెట్టుకొని దాన్ని బట్టి టైం టేబుల్ షెడ్యూలింగ్ చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్ఐకి సంబంధించి టోటల్ వేకెన్సీస్ ఎన్ని అంటే 452, అండ్ దీనికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి ఫ్రమ్ 2nd December టు 12th December 2024. ఓకే, అయితే మనకి ఈ ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించి మనకి కొంచెం డేట్ మారింది. సో ముందు కూడా 2nd December నుంచి స్టార్ట్ అయింది, అయితే 2nd December నుంచి 5th December ముందైతే మనకి షెడ్యూల్ చేసిన డేట్. ఇప్పుడు 5th December నుంచి 12th Decemberకి డేట్ అయితే మనం మార్చారు. ఓన్లీ అంటే స్టార్టింగ్ డేట్ మార్చలేదు, ఎండింగ్ డేట్ అయితే మారింది. ఓకే, సో ముందైతే 2nd to 5th ఉండేది, ఇప్పుడు ఏంటమ్మా 2nd to 12th December మనకి ఎగ్జామ్స్ని షెడ్యూల్ చేయబోతున్నారు. క్లియర్? ఎస్. నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్కి సంబంధించి టోటల్ వేకెన్సీస్ కనుక మనం చూసుకుంటే 14,298 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకే, అండ్ దీనికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 18th December నుంచి 29th December వరకు ఈ ఎగ్జామ్ షెడ్యూల్ అవ్వబోతుంది. ఓకే, ఎస్. అండ్ వాట్ ఈస్ ద నెక్స్ట్? జూనియర్ ఇంజనీర్ అండ్ అదర్ ఎగ్జామ్స్. ఓకే, అండ్ దీనికి సంబంధించి టోటల్ వేకెన్సీస్ చాలా మంచి వేకెన్సీతో వచ్చిందని చెప్పొచ్చు, 7,951 వేకెన్సీస్. ఓకే, అండ్ ఇక్కడ మనకి 13th December నుంచి 17th December. ఓకే, ముందైతే మనకి 6th December ఉండేది, ముందు 6th December ఉండేది, ఇప్పుడు 6th December కాస్త 13th December చేశారు. సో 13th December నుంచి మనకి 17th December ఎగ్జామ్ అయితే మనకి షెడ్యూల్ అవ్వబోతుంది. క్లియర్? అండ్ దీనికి సంబంధించి దిస్ ఈజ్ ద అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. సో ఒక అఫీషియల్ మనకి నోటిఫికేషన్ వచ్చింది ఫ్రమ్ ద రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్పర్సన్. సో డేట్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో 24th October 2024, దట్ ఈస్ ఈ రోజు మనకు వచ్చిన అప్డేట్ అయితే మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్లియర్? అండ్ ఎస్, సో చాలామంది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్కి సంబంధించి లైక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి చాలామంది స్టూడెంట్స్ మనకు క్వరీస్ అడుగుతున్నారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎగ్జామ్ ఇట్స్ వెరీ అంటే నైదర్ టఫ్ నార్ ఈజీ అని చెప్పలేము, బట్ స్టూడెంట్ ఈ 2 months మనకి ఓకే, అండ్ ఈ 2 months కనుక మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఇన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనకి ఏదో ఒకటి అయితే అయ్యే అవకాశం ఉంది. ఎస్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ డేట్ అయితే మనకి ఇంకా క్లారిటీ రాలేదు. ఎస్ఐ అయితే ఇచ్చారు, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అయితే మనకి దానికి సంబంధించి అప్డేట్ ఏమీ లేదు. అండ్ ఇంకొకటి చూసుకోండి,
నెక్స్ట్ మనకి ఆల్రెడీ ఎన్టీపీసీలో గ్రాడ్యుయేషన్ అండ్ ఆల్సో అండర్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. గ్రాడ్యుయేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ లాస్ట్ 20th October ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అయితే క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 27th October వరకు మనకి అప్లికేషన్ అయితే మనం పెట్టుకోవచ్చు. సో ఎవరైతే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ జాబ్కి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఫాస్ట్గా మనకి అప్లై చేస్తే మంచిది అనమాట. Okay, and also Group D notification kuda actually we are expecting the notification in the months of November and December. So మీరు కనుక ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఈ ఇయర్ నుంచి మనకి చాలా మంచిగా షెడ్యూలింగ్ చేసి అంటే ఎవ్రీ ఇయర్ పక్కా క్యాలెండర్తో వస్తుందని చెప్పొచ్చు. అంటే జనరల్గా రైల్వే ఎగ్జామ్కి చాలామంది రైల్వే జాబ్ కోసం చాలామంది డ్రీమ్ చేస్తున్నప్పటికీ కొంత అన్సర్టెనిటీ అయితే ఉండేది ముందు. ఎందుకంటే ఎప్పుడు క్యాలెండర్ వస్తుందో తెలీదు, ఎగ్జామ్ పెట్టాక ఎప్పుడు రిజల్ట్ వస్తుందో తెలీదు. బట్ ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, ఎవ్రీ ఇయర్ ఇప్పటి నుంచి ఈ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ పక్కా రైల్వే క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. సో అలానే రిలీజ్ చేస్తుంది కూడా, ఎగ్జామ్స్ కూడా షెడ్యూల్ చేస్తుంది. సో ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ని ఎలా ఫాలో అవుతున్నారో ఇప్పటి నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్కి సంబంధించి కూడా ఒక స్పెసిఫిక్ క్యాలెండర్ వస్తుందని చెప్పి మీరు ఇంకా ఈ ఎగ్జామ్స్కి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలు పెట్టచ్చు. ఓకే, ఎస్. అండ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్కి సంబంధించి ఎగ్జామ్ మనకి క్లియర్ చేయడానికి టిప్స్ ఏంటి అంటే, క్వాంట్ రీజనింగ్ ఇక్కడ మనకి ఒక అడ్వాంటేజ్, తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఇది అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. బికాస్ ఇక్కడ మనకి చాలా ఎగ్జామ్స్ లెవెల్స్ మనకి ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ ఉండదు. సో తెలుగు మీడియం వాళ్ళకి ఇది మనకి ప్లస్ పాయింట్. అండ్ ఇంకొకటి, ఎవరైతే జిఎస్ మీద కొంచెం ఒక పట్టు ఉంటుందో, ఎవరైతే సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారో వాళ్ళకి రైల్వే ఎగ్జామ్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్, ఇంపార్టెంట్ వెయిటేజ్ మనకి ఇస్తాయి. సో ఇప్పటి నుంచి మనం బేసిక్స్లో స్ట్రాంగ్ ఉండాలి. సో ఫస్ట్ అంటే క్వాంట్ రీజనింగ్ ఎలాగో మనం అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటట్టే ప్రిపేర్ అవుతాం. బట్ ఇక్కడ స్పెషల్ ఫోకస్ దేని మీద ఇస్తారంటే జనరల్ స్టడీస్లో అన్ని సబ్జెక్ట్స్ కాదు, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద స్పెషల్ ఫోకస్ ఇవ్వండి. ఓకే, అండ్ ఈ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ బేసిక్స్ నుంచి వెళ్ళండి. అంటే ఇప్పుడు మనం ఎన్సీఆర్టీస్ అని చెప్పి సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. సో దీంట్లో మనకి స్ట్రాంగ్ బేసిక్స్ ఉంటాయి. సో ఇవి మీరు ఐసీఐసీ పుస్తకాలు చదవచ్చు, ఎస్ఎస్సి పుస్తకాలు, ఇవి ఏంటంటే బేసిక్స్ కంప్లీట్ అవుతాయి. సో ఇవి చదివాక ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేయండి. మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ మాక్ ఎగ్జామ్స్ రాయండి, క్లాసెస్ వినండి. ఎస్, మనం కంప్లీట్గా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ స్టడీస్ మీద స్పెషల్ ఫోకస్ ఇస్తాం. యూ కెన్ సీ ఇన్ ద ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్ క్లాసెస్. సో ఆఫ్లైన్ క్లాసెస్ కావాలి అంటే మీరు ఒకసారి ఈ కాంటాక్ట్ నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయితే కంప్లీట్గా మీరు ఫ్రీ డెమో అయితే వినొచ్చు. అండ్ శ్రీధర్ సిసి వీఆర్ హ్యావింగ్ ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో 17 ప్లేసెస్లో మనకి బ్రాంచెస్ ఉన్నాయి. లైక్ మన మెయిన్ ఆఫీస్ వచ్చేసి విజయవాడ, తర్వాత హైదరాబాద్ అవ్వచ్చు, రాజమండ్రి, తిరుపతి, వైజాగ్, వరంగల్, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు అండ్ బళ్ళారి, బెంగళూరు అండ్ ఆల్సో మనకి డిఫరెంట్ ప్లేసెస్ కవరింగ్ ఆల్మోస్ట్ 2 తెలుగు స్టేట్స్, 17 ప్లేసెస్ శ్రీధర్ సిసి ఆఫ్లైన్ బ్రాంచెస్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ ఎనీ డెమో క్లాస్ ప్లీజ్ కన్సల్ట్ దిస్ నెంబర్. సో మీకు ఆ కన్సర్న్ బ్రాంచ్కి మిమ్మల్ని డైవర్ట్ చేస్తారు. క్లియర్? ఎస్, ప్రిపరేషన్ టిప్స్ అంటే ఇవేనండి మేజర్గా. ఓకే, సో సబ్జెక్ట్ ఫాస్ట్గా, సిలబస్ ఫాస్ట్గా కంప్లీట్ చేయండి. సిలబస్ కంప్లీట్ చేసే ముందు ఒకసారి పీవైక్యూ అనాలిసిస్ చూడండి. అంటే ఏ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి ఒకసారి అది చూసి అప్పుడు దాన్ని బట్టి టాపిక్ని ఎలా చదవాలో ఒక అనాలిసిస్ తెచ్చుకోండి. మేజర్గా ఫస్ట్ మీరు సిలబస్ ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి. తర్వాత మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే మనకు ఉంటుంది. అండ్ శ్రీధర్ సిసి ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో యాజ్ వెల్ as టెలిగ్రామ్ ఛానల్లో రైల్వేకి సంబంధించి అప్డేట్స్ ఎప్పుడు మనకి పోస్ట్ చేస్తున్నారు. ఒకసారి ఆ ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే శ్రీధర్ సిసి మనకి ఆఫ్లైన్ బ్రాంచెస్లో రీసెంట్గా ఆర్ఆర్బి హిట్ అవ్వచ్చు యాజ్ వెల్ as రైల్ ప్రోగ్రామ్. ఓకే, ఈ ప్రోగ్రామ్స్ని స్పెషల్గా మేము డిజైన్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే ఎక్స్క్లూజివ్గా ఎవరైతే ఓల్డ్ బ్యాచెస్ ఉంటారో, సిలబస్ అయిపోయిన వాళ్ళు, అంటే సిలబస్ ఇంకా అవ్వని వాళ్ళు కూడా వినొచ్చు, వాళ్ళకి అర్థమైంది. సో సిలబస్ అవ్వని వాళ్ళు, సిలబస్ అయిపోయిన వాళ్ళకి మేము ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేసాం. సో దీన్ని బట్టి మేము ఒక డైలీ ఎగ్జామ్ పెడుతున్నాం. ఓకే, దానికి సంబంధించి ఈవినింగ్ టైమ్స్లో పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో హిట్ ప్రోగ్రామ్తో పాటు రైల్ ప్రోగ్రామ్ కూడా మేము చాలా ఆఫ్లైన్ బ్రాంచెస్లో అయితే స్టార్ట్ చేసాం. సో దీనికోసం మీరు అంటే దీని ద్వారా స్టూడెంట్ మ్యాక్సిమం బెనిఫిట్ అవ్వాలి. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ ఆఫ్ ప్రాక్టీస్ చేయాలి అనేది మా ముఖ్య ఉద్దేశం. క్లియర్? ఎస్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్, ఏఎల్పికి టెక్నీషియన్కి సిలబస్, ఎస్ అవునండి. సో డిపెండింగ్ ఆన్ ద పోస్ట్ టెక్నీషియన్ సిలబస్ అయితే మారుతుంది. ఎస్, డెఫినెట్లీ. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ మీద లైక్ వీఆర్ అజ్యూమింగ్ ఇది 2025లో జరుగుతుంది. బట్ ఇంకా ఎగ్జామ్ డేట్ రాలేదు కాబట్టి ఇప్పుడే మనం అనాలిసిస్ చేయలేం. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ యూ క్యాన్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్.
ఎస్ గుడ్ ఈవినింగ్ రాజు, గుడ్ ఈవినింగ్. ఎస్ ఎగ్జామ్ డేట్స్ మీద అప్డేట్ అమ్మా ఇది. ఓకే, సో క్లియర్ కదండి, ఎగ్జామ్ డేట్స్ చూసుకున్నారు కదా. సో జేఈ ఎగ్జామ్ ఈజ్ ఫ్రమ్ 13th December to 17th December, right? And technician exams are from 18th December to 29th December. Okay? And RRB, RPF, SI, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించి ఎస్ఐ ఎగ్జామ్కి సంబంధించి మాత్రమే అప్డేట్ వచ్చింది. ఓకే, కానిస్టేబుల్కి రాలేదు. 2nd December to 12th December. అండ్ ఆర్ఆర్బి ఏఎల్పి వచ్చేసరికి 25th December to 29th December. సారీ 25th November to 29th November. ఐమ్ సారీ 25th November to 29th November. అండ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి నోటిఫికేషన్ కూడా మనకు ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు అండర్ గ్రాడ్ నోటిఫికేషన్ అయితే మనకి ఇప్పుడు రన్ అవుతుంది. సో దానికి 27th లాస్ట్ డేట్. మ్యాక్సిమం ఎవరైతే అప్లై చేయలేదో ఫాస్ట్గా అప్లై చేసేయండి. ఓకే, సో ఇవి నెక్స్ట్ కమింగ్ మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి మనం అస్యూమ్ చేస్తాం. ఓకే, ఎస్, సో క్లియర్. So if you have any queries regarding our online courses as well as offline courses, so manaki Sridhar CC official platform website ki velte manaki banking sambandhinchi as well as SSC and railway recruitment board ki sambandhinchi online courses ki sambandhinchi schedule kani fee structure kani ivvadam jarigindi. Okasari akkadiki velli enroll cheskondi if you are any interested. And if you have any other queries, please contact this number. Okay, and this is the official website. Okay, yes, so that's all for today. Thank you for watching. So we'll keep updating all the important updates in the upcoming exams. Okay, definitely. Yes, we are planning also some special sessions. So you'll definitely benefit from our videos. Okay, so bye bye. Take care.